ఇక హైదరాబాద్ నుండి డాలస్ కి డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలని పిటిషన్ పై ఇప్పటికే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంపై తెలుగువారు టీవీ9 తో తమ అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. తెలుగు పాపులేషన్ ఎక్కువగా ఉన్న డాలస్ నుండి నేరుగా హైదరాబాద్ కి ఫ్లైట్ ఉండడం అవసరం అని అభిప్రాయపడుతున్నారు. మధ్యకాలంలో మనం చూస్తే ఒక పిటిషన్ ఒకటి వచ్చింది. ఎస్పెషల్లీ ఎయిర్ ఇండియా సర్వీసెస్ ఏదైతే ఉందో డాలస్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి ఒక సర్వీస్ రన్ చేయాలని ఒక ఫ్లైట్. ఎందుకంటే డాలస్ మెట్రోప్లెక్స్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా డాలస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్లో తెలుగువారు దాదాపు 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఉన్నారనమాట. అంటే ఇండియన్ పాపులేషన్ చూసుకుంటే ఈ రోజున మనకి 4 లక్షల మంది ఉన్నారని ఒక గణికం తెలుస్తుంది మనకి. అయితే ఈ 4 లక్షల మందిలో దాదాపు 50 to 60% ఏదైతే ఉందో తెలుగువారే ఉన్నారనేది. అయితే ఇందులో భాగంగా ఒక ప్రత్యేక విమానం ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా తరఫున ఈ డాలస్ నుంచి ఇండియాకి హైదరాబాద్కి రన్ చేయమని ఒక ప్రత్యేక డిమాండ్తో రావడం జరిగింది. అండ్ ఒక పిటిషన్ కూడా ఒక రన్ అవుతూ ఉంది. ఇందులో భాగంగా మనతో పాటు ఇక్కడ ఒక యంగ్స్టర్ మనకున్నారు, హర్ష గారు. మీ వ్యూ ఏంటి ఈ పర్టికులర్ పిటిషన్? దిస్ ఇస్ గ్రేట్, వెరీ వెరీ సపోర్టివ్ ఆఫ్ దిస్ పిటిషన్. ఇది డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి. మన సంఖ్య ఇక్కడ పెరిగింది, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, చాలా ట్రేడ్ రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి, చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. సో ఈ డైరెక్ట్ ఫ్లైట్ ఉండడం is really timely and much needed. యాక్చువల్గా ఇక్కడికి చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. అండ్ ఎవ్రీ డే చాలా మంది పేరెంట్స్ హు ఆర్ ఓల్డ్, దే గెట్ దేర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హ్యాజల్స్. వాళ్ళు మధ్యలో ఏదైనా ఒక స్టాప్ లో దిగాలి, ఫ్లైట్ మారాలి. అండ్ సగం మందికి అసలు చాలా మటుకు తెలీదు ఎలా మారాలి ఏంటి అనేసి. సో డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే గనక ఎంతో మంది పేరెంట్స్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది. Yeah, so I really think UTD in specific has a huge Telugu population and a lot of people from Hyderabad. So many of my friends are from Hyderabad, and I really think, to just reduce the hassle, and instead of having so many stops to like Doha and so many other countries, why not have a direct flight directly from Dallas to Hyderabad? I traveled more than 3 times. See, whenever we fly from Hyderabad, we have to stop over at either Dubai or Doha or London, based on the different travel agencies. So ఇక్కడ ప్రతి దగ్గర లే ఓవర్ ఒకటి ఉంది మనకి. దెన్ ట్రావెల్ అవర్స్ ఆర్ వెరీ వెరీ లాంగ్. అదే ఇఫ్ వీ హ్యావ్ ఎ డైరెక్ట్ ఫ్లైట్, దెన్ ట్రావెల్ అవర్స్ విల్ బి మినిమం 4 to 6 hours రెడ్యూస్ అవుతుంది. మనకి డాలస్ లోను తర్వాత నియర్ బై సిటీస్ లో అంతా చూసుకుంటే దాదాపు 5 లక్షలకు పైగా మన భారతీయులు ఉన్నారు. దాంట్లో ఒక 50 to 60% మన తెలుగు వాళ్లే ఉన్నారు అన్నమాట. అయితే తెలుగు వాళ్ళందరికీ, వెదర్ వాళ్ళు ఆంధ్రాలో అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, నియర్ బై ఎక్కడున్నా కానీ, వాళ్ళందరికీ హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే అందరికీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది.